ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం చోర్ బజార్ ఏదైతే ఉందో, జుమ్మేనాథ్ బజార్ ఏదైనా అవ్వచ్చు, సో ఇదైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ దొరికే ఆఫర్స్ ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా అవునా నిజం అనేటట్టు అయితే షాక్ అయ్యాను. మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అదిరిపోయే బంపర్ ఆఫర్స్ అయితే మీకు కనిపిస్తే, అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, టూల్స్ దగ్గర నుంచి టీవీస్ వరకు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి అనమాట. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే వేలంపాటలో కూడా అమ్మేస్తున్నారు. నాకు వెనకాల సౌండ్ కూడా వినిపిస్తుంది. సో మరి అవి ఏంటి, ఎలా ఉంటాయి అనేది లాస్ట్ వరకు చూసేయండి. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలంటగా. अरे तुम ऐसा कैसा काका इधर आओ जोर से बेटा हटा रहे हो ఏంటి మమ్మీ ఎవడీడు? మీకు అక్కడ కనిపిస్తున్న సైకిల్స్ అన్ని కూడా 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్. అక్కడ వీడియో తీయనట్లు అందుకే దూరంగా వచ్చి చేస్తున్నాను నేను. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ 60 రూపీస్. ఎయిర్పోర్ట్ కేసెస్, బ్లూటూత్ స్పీకర్ జస్ట్ ఫర్ 100 రూపీస్ మాత్రమే. కెమెరాలు కూడా మెత్తనండి. ప్లానింగ్ ఇక్కడ కూడా మన బాల అయితే డామినేషన్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. టార్చ్ లైట్, స్పీకర్స్, మానిటర్స్ అండ్ స్ప్రే క్యాన్లు కూడా అమ్మేస్తున్నారు. అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. తమ దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. ట్రాలీ బ్యాగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 500 మాత్రమే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Here we have the clothing market over here. మీరు మొత్తం అంతా చూసుకోవచ్చు. బట్టలన్నీ కూడా కుప్పలు తెప్పలుగా అమ్మేస్తున్నారు ఇక్కడ. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే. ఈ సైకిల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. దాచాం కుప్పలు కుప్పలుగా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక అంకుల్ అంకల్ నడుచుకుంటూ వెళ్తున్నాను, అతను నన్ను చూసి జడిసిపోతున్నాడు. అంటే నేనే దొంగ అనుకుంటున్నాడు ఏంటి? కాయిన్ కలెక్టర్స్ ఉంటే చెప్పండి, ఇది ఏం కాయిన్ అనేది. ఇప్పుడు కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 5 రూపీస్ మాత్రమే. వాట్ నాట్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్టీల్ సామాన్లు, గిన్నెలు, కుక్కర్లు ఏం కావాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చేయచ్చు. అండ్ బ్యాచిలర్స్ కోసం అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ మిక్సీస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. షాప్ లో కూడా ఉంటాయి తెలియదు. అమ్మా అరే రే రికార్డ్ చేయి రికార్డ్ చేయి. Still it's working. జిమ్ చేసే ఫిట్నెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ సీ డంబల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఓవర్ హియర్. ఇది 5 kg డంబల్. వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టూల్స్ ఆర్ అవైలబుల్ హియర్. కార్ జంపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ये स्टार्टिंग 100 है. स्टार्टिंग 100 एक रेट 100 फाइनल. ईयरफोन 80 रुपीज. ये फिलिप्स कंपनी 50 रुपीज. 50 रुपीज.
कार स्टैंड 150 रुपीज, ये साउंड बॉक्स 250 रुपीज, एक्टिवा लोकेशन बैग 100 रुपीज, ये 400 रुपीज, फाइनल 400 बोट का 400, चार्जर फास्ट चार्जर स्टार्टिंग ये 250, 250, 80 वोट चार्जर हाँ ये 150, 150 ईयरबड है, ईयरबड। जो भी होना देख लो, ये सब चलेगा, सब न्यू प्रोडक्ट, न्यू प्रोडक्ट है। 350 रुपीज, 300 रुपीज, मतलब एयरपोर्ट में स्टार्टिंग कितना से है? स्टार्टिंग 300 से लेके 900, 800 तक। సో ఓకే 300 నుంచి 900 వరకు ఇక్కడ మనకి ఉన్న కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ గా ఉంది. మాకు తెలుసులేరా. ఇన్ కేస్ మీరు ఎవరైనా కూడా నా వీడియో చూసి మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పి అన్నారు. సో అదన్నమాట రేట్. ये पावर बैंक है, पावर बैंक कितना से स्टार्टिंग? ये पावर बैंक 600 का है. ఓకే సో 10,000 ఎంఐ పవర్ బ్యాంక్ వచ్చేసి 600 నుంచి స్టార్టింగ్. వర్కింగ్ కండిషన్ లో కూడా ఉంది. ఈ ట్రిమ్మర్ 350 మాత్రమే అండ్ మన వాళ్ళకైతే ఇంకా తగ్గిస్తానని చెప్పి అంటున్నారు. సో అది వచ్చేసి కార్ స్పీకర్, అది సామ్సంగ్ 25 అడాప్టర్ అండ్ OnePlus 12 ఫాస్ట్ చార్జర్. ఇది 100 వాట్స్, ఇది 600. ఇది వచ్చేసి 600 పడుతుంది మనకి. అండ్ మీకోసం ఇక్కడ స్పెషల్ యాపిల్ చార్జర్ కూడా అవైలబుల్ గా ఉంది, 300 మాత్రమే. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది మనకు ఆన్లైన్ లో 800 అలా పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ 400 మాత్రమే. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటే వీడియోని లైక్ చేసుకోండి. అండ్ మార్కెట్ చూసారు కదా ఎంత రష్ గా ఉందో. మా తాతయ్య నాన్నమ్మల ఇంట్లో చూస్తుంటాం ఇలాంటి రేడియోలు, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను నేను. అండ్ ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి ఇక్కడ, స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ లో మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడు మర్చిపోయిన హెల్మెట్ అదే. మీకు ఏ టైప్ ఆఫ్ టైర్ కావాలన్నా కూడా ఇక్కడ ఉంటుంది. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ అవైలబుల్ గా ఉంది. అది స్కూటీ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏదైనా కూడా దొరికేస్తుంది. ఓల్డ్ యాంటిక్ కాయిన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. బిట్ కాయిన్ అంటారు కదా, ఇదే బిట్ కాయిన్. ఆర్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అప్పట్లో హైదరాబాద్ నవాబ్లు వీళ్ళందరూ కూడా ఈ కాయిన్స్ వాడేవారు. దీని మీద ఉర్దూలో రాసింది. 1964లో వాడిన 1 రూపీ కాయిన్. వదులుతా గుర్రాన్ని కూడా అమ్మేసేలా ఉన్నారు కదా బాబు. సాహసం అనే చెప్పాలి. మనం తీసుకునే వస్తువు బట్టి రేట్ కూడా పెరుగుతుంటుంది అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే, వెళ్ళే ముందే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి అది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. సో చూసారు కదా జుమ్మెరాత్ బజార్, మీకు ఎలా అనిపించింది వీడియో? అండ్ జుమ్మెరాత్ ఈ నేమ్ ఎలా వచ్చింది అంటే, జుమ్మే అంటే థర్స్డే మార్నింగ్ అండ్ రాత్ అంటే ఫ్రైడే నైట్. అప్పటి వరకు రన్ అవుతుంది మార్కెట్. అండ్ ఈ పర్టికులర్ డేట్లోనే రన్ అవడానికి కారణం ఏంటి అంటే, ఫ్రైడే అనే డే ఏదైతే ఉందో ముస్లిమ్స్ వాళ్ళు హోలీ ప్రేయర్స్ చేస్తుంటారు కదా, సో ఆ టైమింగ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఇటువైపు. సో బిజినెస్ అనేది ఏదైతే ఉందో ఇది డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, సో ఈ బిజినెస్ అనేది ఏదైతే ఉందో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ టైమింగ్స్లో మాత్రమే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది థర్స్డే మార్నింగ్ 6 o'clock నుంచి రన్ అవుతూ ఉంటుంది మార్కెట్. ఓన్లీ ఈ 2 days మాత్రమే రన్ అవుతుంది. అండ్ ఫ్రైడే గురించి నాకు లేదు కానీ మ్యాక్స్ మీరు థర్స్డే మార్నింగ్ 5 o'clock రావడానికి చూడండి. ఎందుకంటే అన్ని టైప్స్ ఆఫ్ వస్తువులు మీకు చూడాలి, ఎంజాయ్ చేయాలి, కొనుక్కోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే అదే పర్ఫెక్ట్ టైం అని నేను చెప్తాను. అండ్ ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. స్టార్టింగ్ ఫ్రమ్ 5 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇక్కడ టూల్స్ దగ్గర నుంచి టీవీస్ వరకు అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా అంటే కన్ఫర్మ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దొరికే వస్తువులు ఏవైతే ఉన్నాయో 1-2-3 సార్లు చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అది ఎక్కడ పనిచేసి మళ్ళీ మనం పట్టుకున్న తర్వాత పని చేయకపోవచ్చు, ఇలా కూడా జరగవచ్చు. 2-3 దగ్గర నేను కూడా టెంప్ట్ అయ్యాను. హోమ్ థియేటర్స్ అండ్ వీడియో గేమ్స్, PSP ప్లే స్టేషన్స్ చూసారు కదా, వాటిలో టెంప్ట్ అవ్వాలనిపించింది. బట్ ఎందుకులే రిస్క్ అని చెప్పి వదిలేశాను. అండ్ ఈ జుమ్మెరాత్ బజార్ ఒక హిస్టరీ ఏదైతే ఉందో, ఇది
అండ్ ఈ జుమ్మేరాత్ బజార్ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో చిన్నదైతే కదా, చాలా పెద్దది. అంటే హిస్టరీస్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే అప్పటి నుంచి కూడా ఈ మార్కెట్ ఇక్కడ రన్ అవుతుంది. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెసెస్ చిన్నగా పెట్టుకొని, అంటే ఈ రోడ్ సైడ్ పెట్టడానికి కారణం కూడా అదే అనమాట, ఈజీగా జనాలకు రీచ్ అవ్వచ్చు అని చెప్పి. సో ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ వచ్చినట్టయితే కన్ఫర్మ్గా ఈ ప్లేస్కి రండి. ఆ వస్తువులు కొనడానికి కానీ కాదులేండి, ఇన్ కేస్ ఏదైనా మీరు కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే. ఎందుకంటే ఇక్కడ మనం ఓల్డ్ సెంచురీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 1964, అప్పటికి నేను పుట్టలేదు కూడా, అప్పటి కాయిన్స్ కూడా మీకు చూపెట్టాను. అండ్ అలానే యాంటిక్ పీసెస్ ఏవైతే ఉన్నాయో మా తాతయ్య వాళ్ళ తాతయ్య అప్పటి వస్తువులు కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా మీకైతే మిగులుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.